అందుకుంది ఇది. ఆహా వచ్చింది వచ్చిందానే బొమ్మ బొమ్మ. హలో మో నమస్తే. వీటిని మనం ఎట్లా పట్టినామో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. వీటిని చూస్తుంటేనే ఎట్లా అనిపిస్తుంది, అసలు తినేటోళ్ళు అయితే తింటారు. నేను ఇంతవరకు ఎప్పుడు తినలే. ఇవాళ వండుదాం తిందాం. నాకు తెలిసి వీటిని చూసి మనోళ్ళంతా ఒక్కొక్క లాగా అనుకుంటున్నాలే. నాకు తెలుసుమో దీన్ని మనం ఎట్లా వండుతాం ఏంది కథ అని మొత్తం చూపిస్తా చూడరుమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడాల్సిన ఐటమ్స్ ఇలాచీలు, నెక్స్ట్ దాచిన ఏమంటారు యాలక్కాయలు లవంగాలు అవి లవంగాలు. వంట ఎప్పుడో ఒకసారి వండితే ఉంటుంది, ఊరికి వండాలి. అప్పుడప్పుడు అంతే గుర్తొస్తాయి. నెక్స్ట్ ఏమంటారు ఎల్లిపాయలు, నెక్స్ట్ ఉల్లిగడ్డలు. వీటి వరకు మిక్సీ పట్టుకుందాం, ఎందుకంటే అడవిలో పట్టుకోలేము కాబట్టి ఈ పట్టుకొని పోదాం ఇంటికాడనే. మిగతా మాత్రం అక్కడ ప్రాసెస్ మొత్తం ఆడ. ఈ మాత్రం ఫస్ట్ తీసుకొని పోతూ చేపలు పట్టుకొని పీతలు ఓకే అన్ని మర్చిపోతాడు. పీతలు పట్టుకొని అవి కలుపుకొని పోతాం. మామ ఈ కూరలతో పెద్ద తలకాయ నొప్పి మనకేం తెలియదు. మా బావకు మాత్రం వంటలలో కొద్దిగా టచ్ ఉన్నది. వంటలు బాగానే నేర్చుకున్నాడు. అప్పుడప్పుడు అక్కతో పంచాయతీ పెట్టుకున్నప్పుడు ఒక్కడే వండుకుందానికి కట్టుంది. మనం కూడా నేర్చుకోవాలమో, లేకపోతే ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్ లో. ఇక సరే కానీ మనం ఏమేమి తీసుకున్నాం మీకు ఆల్రెడీ మొత్తం అర్థమైపోయి ఉంటది. ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, లవంగాలు, ఇలాచీలు, ఈ నాలుగిటిని మిక్సీలో పట్టుకోవాలి. మామ నేను ఒకటి చెప్తా, మీరు ఇనుర్రి. మేము ఎప్పుడైనా వంటలు వండినాం అనుకో, మమ్మల్ని చూసి నేర్చుకుంటాం అనుకోకరి. మనకే ఏం రాదు, కొత్తగా ట్రై చేస్తాం అంతే. మన దగ్గర ఏమైనా మీరు చేపలు పట్టే విధానం ఒక్కటి నేర్చుకోవచ్చు మా. చాలా ఇట్లా వంట నేర్చుకుంటే అప్పుడప్పుడు మామ అన్నిటిని పేస్ట్ లాగా చేసుకున్నాం. అసలు ఏం వండక ముందుకే కమ్మడి వాసన వస్తుంది. చలో ఇక ఎండ్రకాయని గోళం వేసినాం, వాటిని పట్టుకొని పోదాం. తిన్నావా చంద్రమ్మ ఎప్పుడన్నా? తింటావా మరి? మంచిది. ఒకటి తీసి చంద్రమ్మ చేతిలో పెట్టరా. తీరా బయటికి. ఎర్ర తెల్ల ఎండ్రకాయలు అవపడ్డాయేమో, ఈ పొలంలో దొరికినాయి. మనకు తెలియక ఫస్ట్ వీటినే పట్టినాం. టేస్ట్ అసలు మంచిగా ఉండదట, మన సబ్స్క్రైబర్ చెప్పిండు. ఇక వాటిని ఇడిచిపెట్టి మనం కొత్తగా పట్టుకొని వచ్చినాం. అసలు వీటిని పట్టకపోదాం, మా శశి ఎప్పటి నుంచో తిందాం అంటుండు. ఈ వద్దురా అంటే ఇంటలేడు. మనం శశి కోసం పట్టుకురావాల్సి వచ్చింది. వీటిని మా శశి మా బావ ఇద్దరు కలిసి గోవాలో ఒకసారి తిన్నారంట. ఫస్ట్ టైం అసలు వీటిని తీసుడు కూడా, ఇంతవరకు ఎప్పుడు పట్టలేదు. వావ్, ఎంట్రకిచ్చలు, పీతలు, ఓకే. దీన్నే నానా రకాలుగా అంటారు తెలుసా? ఎట్లా బీకాలం గుర్తుందా? కిర్రు తెలుసారా? ఇది ఎట్లా చూడు అక్కడ చెప్పు. ఫస్ట్ కాళ్ళు ఏడి కాడికి పోయి ఇరుసడమే. దాన్ని పెట్టి కలర్ వీడియో తీసినాం కదా బాయ్, దాన్ని ఎట్లా అది ఎట్లా తీయాలో అర్థం కావట్లే. తెలుసారా? అది ఎక్కడి నుంచో కూడా బీకాలి అసలు లేదు. ఇట్లా సింపుల్గా అన్నాడు. గిట్ట బట్టి దాన్ని తిప్పిండు, అక్కడి నుంచే తిప్పిండు. గేగున్నట్టే ఉందిగా, గట్టిగానే ఉంది. మనకం కొత్త, అదో ఒత్తలేదా? చాకు పెట్టి కొడతావా? కాలసందర పెట్టొద్దు. ఏది చిన్నప్పుడు ఇంతసేపు ఒక్కదాన్ని బీక్తే ఇవన్నీ ఎప్పుడు బీక్తావే? ఇద్దరు సైంటిస్టులే ఉన్నారు బాయ్. ఇంకో వీడియో చూడు బాయ్, ఇవన్నీ వద్దు కానీ. రావట్లేదా? లేదు. ఏంది ఎటున్నది అసలు? తలకే ఎటుంది, మూతి ఎటుంది, దాని తాళం ఎటుంది? ఇతే ఉడకబెడదాం. చూడు నాన్న, ట్రై. ఇది ఉందిగా, లేదు బాయ్, అవసరం లేదు నాన్న. ఇది వస్తుంది, తీయాలి. రాట్లేదా? లాకా? దాన్ని తీసేది ఏముండదు. లాక్ లేదు, ఏం లేదు నాన్న. ఇంక చూడు, ఇది ఇప్పు ఉందిగా, దాన్ని బట్టి లేపాలి. ఏంది దీన్ని బట్టి వద్దు. ఓహో, దాన్ని కిందికి వచ్చింది బాయా. ఒకటి కిందికి వచ్చింది, ఇంకోటి పైకి లేపిండు. అట్లా గట్టిగా ఉంటుంది. కాకపోతే ఇటు వస్తలేదు అది. పలే కచ్చుకునేవే. ఒకటి ఎట్లా వచ్చింది కానీ మంచిగా తొందర. కారాలు గట్టిగా ఉన్నాయి, ఆషామాషి కాదు. ఊరి రాట్లేదు, వస్తలేదు. ఏహే ఏడికాడికి నీ తల్లి అన్నీ బొక్కలే ఉన్నాయి. ఏం వెళ్తుంది ఇలా లోపల మూలిగా అంటావా? చిక్కుడుగా ఇట్లా ఉడితే సుఖ సరిపోతాయి.
దేని దానికి ఏందంటే కొడక ఇప్పుడు రా నీకేం కావాలి చెప్పు నేను పడతాను అగో వచ్చిండే సైంటిస్ట్ కొద్దిగా దాని చేతిలో అంతా ఇది పెద్దగా ఉంది బాగా పిల్లలు ఊరే కడుతుంది ఒక ఈ ఎగురుతారేంది పట్టు పట్టు వచ్చింది వచ్చిందానే వాటర్లో పెట్టిపో వాటర్లో పెట్టు వాటర్ కాడ పెట్టు నీళ్ళలో ముంచు ఎమ్మటే వదులుతుంది పాడుగాను ముంచు వదిలిందా ఊరి అమ్మ పొర 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 ఆధార పడదు ఇంకా ఊరి అమ్మ ఏం చెప్పు గంటగా వచ్చిందా ఊరి అమ్మ ఏళ్ళు పోయింది బా ఇరా ఊరి అమ్మ గంటగానే వచ్చింది నేను బాయా ఏదే ఇట్రా ఓ ఇటు సైడ్ వచ్చింది అదైతే దానికి గుర్తు పెట్టుకో ఇప్పుడు ఊదుకో పోయిందే మంట మందా బా అస్సలు దాని ఒత్తురుకు దూల దీని దానికి ఎత్తాను ఒరే నాన్న జాగ్రత్త రా చూడు ఒరే జాగ్రత్త రా అది ఊకనే గట్టిగా వచ్చుతుంది అది ఉడకబెట్టాలి కదనే దీన్ని అన్ని పావు గంట రోజులు పెడితే నిన్ను గంట రోజులు పెడతాను గంట ఉడకబెట్టాలి ఏమనుకుంటాను ఇంకా మంట మీద ఉన్నాడు మాట చూడిగా ఇంకోటి లేపుతుంది ఏయ్ అబ్బో చేతులు లేని దాన్ని బట్టిండు నేను భర్త చూడ అంటాడు మళ్ళా లేరి 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 ఇది అమ్మ అది పెద్దోడు రాడు పెద్దోని బయటిది రే దాన్ని పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త పట్టుకోవాలి బాగురా నాయన దాన్ని బొరి అమ్మ దాని చేతులు ఈపుల వరకు వస్తాను అదే నా భయం ఈపు అంతే ఓ ఎమ్మంటే జర్రా మిస్ అయింది పట్టిందా బాయ్ ఒక కింద పడేరా దీన్ని పట్టుకున్న దానికి భయం భయం అవుతుంది ఊరుకుడు ఇప్పుడు వెళ్ళిపోతుంది ఊరికి గిట్టించింది మన చేతులు ఉంది. అవును ఊరుకు ఊరి అమ్మ ఉడుము పట్టే ఉంది దానికి ఎంత గట్టిగా ఏదిరా పెద్దది పట్టినావా జాగ్రత్త పట్టు అది ఏమని చూపి ఒకసారి సర్రని అందుకుంది ఏంది ఇది ఆహా అంతగానో పట్టింది అందుకనే ఎంత ఇట్లా చూసినప్పుడే అనిపించింది నాకు ఇప్పుడు చిన్నప్పుడు కలిసింది ఇట్లా మళ్ళీ ఇప్పుడు గడిచింది ఇంతగానమా అది డైరెక్ట్ తెంపిందిగా పోయా తుంగ పాస్ ఉంది కానీ రెండు అప్పటికి చేపలు పట్టుకోక ఇంద్ర నీకు ఈ పని చేపలు పట్టినంత ఈజీ కాదు నన్ను పట్టుడు ఇదే ఇది మెయిన్ ఓ ఇది మెయిన్ ఇది షాకేరా ఇప్పుడు ఎక్కువ ఫాస్ట్ చూస్తాను చూడు అది మంట మీద ఇప్పుడు ఈజీ పట్టుకోవడం నాన్న ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ కాళ్ళ వరకు అలా ఇలా వేద్దాం బకెట్లా బకెట్లు వేసి ఫస్ట్ అటు 2 సార్లు కడుగుదాం ఉప్పేయి అలా మరింత ఉప్పేద్దాం ఉప్పేసి గట్టిగా కిందికి మీదికి వేసినాం అనుకో దానికి ఉన్నది అంతా పోతుంది తర్వాత ఈ బాడీ పార్ట్ వరకు వేసి దీనికి కడుగుదాం దేని దానికి సపరేట్గా అడుగుదాం ఉంటాం ఇప్పుడు ఎందుకంటే ఇసుక రాకుండా ఉంటుంది అవును అవును నీట్గా ఉంటుంది నలుగురు తినలేమా దీన్ని అల్కగా తింటాం చూద్దాం ఫస్ట్ ఎప్పుడు తినలేదు ఇంతవరకు అసలు ఏ రోజు కూడా తినలేదు వీడియోలో చూసుడే నెక్స్ట్ అవి తిందాం ఏది తొండలు తొండలా ఏం లేదు చక్కగా ఈ వీడియో చూసినాక మనల్ని తీసుకుపోయి చైనా వదిలిపెట్టి వస్తారు ఒరే మీరు ఈ నుండి అంచిన వాళ్ళు కాదురా నాయన అటు బార్రా అని కల వరకు ఫస్ట్ అలా కాళ్ళ వరకు కోట్ల కన్నా కాళ్ళ వరకు ఉన్నాయి కదా
గవ్వలన్నట్టే ఉన్నాయి ఇప్పుడు శంఖాలు గవ్వలు. మావ నాకు తెలిసి మనోళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా, ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు అత్యంత ప్రమాదకరమైన జీవి ఎవరంటే మనిషే కావచ్చు అనుకుంటున్నాలే. అట్లా అనుకుంటే మనం ఏం తినొద్దు మా, మటన్ చికెన్ ఆకుకూరలు కూడా తినొద్దు. ఆకుకూర కూడా ఒక ప్రాణే కదా. బెండకాయ చెట్టు ఉంది అనుకో, బెండకాయలు దింపినప్పుడు దానికి నొప్పిలే కదా. ఇది బాగుంటుందట ఏది ఇదా? కానీ ఇది కడిగేసరికి ఉప్పేసి అది చేసేసరికి ఇది పోయేటట్టుంది అదైతే ఉన్నీరు అదో పక్కకు అల్లనే అయితే ఉండిద్దాం మామ. ఫస్ట్ మనం ఖాళీ వాటర్ తో కడుక్కున్నాం, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కడుక్కుందాం. కౌస్ కూర మామ ఎంత క్లీన్ చేస్తే అంత మంచిది. ఇదంతా చేస్తుంటే నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది. అసలు వండిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి. నాకు డౌట్, సముద్రం దగ్గర దొరికేటి ఇట్లా బయట దొరికేటి కూర వేరే డిఫరెంట్ గా ఉంటది కావచ్చు. నాకు తెలిసి సముద్రం దగ్గర దొరికేటి కొద్దిగా టేస్ట్ బాగుంటాయి అనుకుంటున్నా. ఇట్లాంటి నాటు ఎండ్రకాయలు సముద్రం దగ్గర దొరికేటి రెండు తినుంటే ఏది బాగుంటుందో కింద కామెంట్ చేయరు మామ. ఫస్ట్ అయితే మనం కాళ్ళు మొత్తం బకెట్ వేసి కడుక్కున్నాం. ఈ బాడీ పార్ట్స్ వరకు సపరేట్ వేరే కడుక్కుంటున్నాం. మామ కడుగుతుంటే మొత్తం ఎల్లో బయటకు వస్తుంది. అసలు ఎందుకో అర్థం కాలేదు. నాకు తెలిసి దీని ఫ్యాట్ కావచ్చు. ఇక సరే కానీ మనం ఒక 2 సార్లు కడుక్కున్నాక మస్తు తేటగా అయిపోయినాయి. మనం ఇప్పుడు మొత్తం కడుక్కున్నాం, ఇక వండుడే లేటు. మామ కరెక్టే చెప్తున్నామా, ఏమన్నా తేడా ఉంటే చెప్పుర్రి. చూడు ఒకసారి దగ్గర పెట్టి చూడండి, దగ్గర పెట్టి చూడు ఒకసారి పట్టుకొని చూసేయండి. పట్టుకో దాన్ని నార్మల్గా ఒకటి పట్టుకోవే. ఏంటిది లైన్లోకి వచ్చి లైన్కి వచ్చినావు. ఏం చేప అయిపో ఏదో చేప, ఇక నాకు గుర్తులేదు. రొయ్య కానీ తింటా. ఇది ఏంటి చెప్పు. రొయ్యది కానీ మన ఎనికితమ్మ వాళ్ళు కనపడుతుంది. ఎంటకిచ్చ మోడల్ కనబడుతుంది ఏంటంటాడు. అదే తింటారా వాటిని? తిన్నావా తింటారు, నేను నువ్వు తినలే వాళ్ళు తిన్నాం కానీ తినే. ఫస్ట్ మా బావ పచ్చిమిరపకాయలు కొత్తుండు. ఈ నాకు తెలిసి టేస్ట్ కోసం కావచ్చు. మనం కారం వేసుకున్నాం కదా, ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఇంకెక్కువ మంటమంతది. ఎక్కువ వద్దు, 4. మా బావని కొత్తిమీర పట్టుకురావే అంటే పెద్ద గడ్డి మోపే తెచ్చిండు. మామ ఏది వేసి నాకు కావాల్సినంత వేసుకోవాలి, ఎక్కువ అస్సలు వేసుకోవద్దు. ఇప్పుడు ఇదే ఇంత బరువు ఉందేంద్రా. జంపర్ మే బంపర్. ఫస్ట్ నూనె ఎట్టుంది అనుకోకి ఇంత తీసుకొచ్చి పోతాను. లేపాలి. నెక్స్ట్ టైం ఏంటంటే ప్రాపర్గా అన్ని సామాన్లు కొనుక్కోసుకోలేదు. ఈ సక్సెస్ అయితే అన్ని కొనుక్కొచ్చుకుందాం. ఆయిల్ కొంచెం నాన్ వెజ్ కొంచెం ఎక్కువనే ఉండాలి. ఒరి వారి అది తక్కువ ఉన్నాయిరా. అది మంచిదే. అది ఆహా, నిన్ను కూడా నలుతా ఇలా పొట్లాలు ఇప్పుడైతే ఇంటికాడ గట్టిపెట్టారు. రండి. జీలకర్ర అలా అమ్మాయి మీద వేలగాల దూరంగా ఉండరు. మొత్తం ఏమి జీలకర్ర గన్నెందుకు వాయి చేతి కొడతాయి. నువ్వు ఎక్కువ తక్కువ వేయకు. అంతేనా? ఏంటి మెంతులు ఈ కోడి పాసిన మెంతులు పౌషేరు మెంతులు ఊరకు ఒక్కటి సప్పుడు ఎత్తలేవిందే. సప్పులు సప్పులు కావాలా చెయ్యి అనట్లేరట మా బావకు. ఉన్నాయిగా, లేవంటిగా ఉన్నాయిగా. కలర్ మారాలి. ఇది కలర్ మారాలి, ఇది గోల్డ్ రావాలి. అంత గోల్డ్ రాకపోతే ఎట్లుంది బాయ్ స్మెల్? సూపర్ ఉంది. ఏది లేకపోయినా పర్లేదు, ఇది ఒకటి వేసుకొని తినొచ్చు. స్మెల్ మాత్రం అదిరిపోయింది దాంతో. ఉప్మా ఏంటిదే? విశ్వాసన పడైతే అదా మరి ఆ నూనె అది చేస్తేనే నూనె మంచిగా పోయాలనా? నూనె పోయాలి, కారం వేయాలి బాగా. తెలుస్తలేదు వీళ్ళకు. ఇది మూత తొందర బయలు. బాయ్ ఇది కూడా అన్ని కూరలు లెక్కనైనా వండు, లేకపోతే ఏమైనా చేంజ్ ఉంటుందా? ఇది జనరల్గా అయితే మిగతాది ఏం చేస్తామంటే ముక్కలు ఫస్ట్ నూనెలో ఉడికిస్తాం. ఓకే వేరే ఏదైనా. ఇది కొంచెం డిఫరెంట్. డిఫరెంట్గా విశ్వాసం చింతపండు తక్కువ వేయాలనా? మరి తినవు డైరెక్ట్. 4 రిక్కలు 4 రిక్కలేనే పోసుకోరు నీళ్ళు. నాన్ని ఎన్ని వేయాలి? 1000 పావుచేరు బై లేకపోతే పావు కోటరు. తాగి అలవాటు పావుచేరు బై అంటాడు. పావు కోటరు అనాలి. ఫస్ట్ కారం ఏదో నాన్న అడుగుతావు నువ్వు. పావో కథ కడతాను. నేనేదో వంటలు వండినట్టు చెప్తావు.
నాకు ఈ వంటల గురించే తెలియదు అంటే మా బావ నన్ను అడుగుతాడు ఏది వేయాలని. మర్చిపోయిన ఎవరన్నా పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఎవరన్నా వంటలు వండాలంటే చెప్పురు మా మొత్తం. ఒక పెళ్లికి గిట్లా నిజంగానే వంటలు వండడానికి పోయి ఇక పెళ్లి పిల్ల కానీ పెళ్లి పిల్లనే ఫస్ట్ ఏది వేయాలి, కారం వేయాలన్నా ఉప్పు వేయాలంటే వాళ్ళు ఏమనుకుంటారు మా. కారం మొత్తం వేస్తాను ఇంకా. కారమా? కారం మండాలి కొద్దిగా. నీరు ఇంత మంటుంది. ఏం మండదు, మంచిగా ఉంటుంది. ఒకసారి చూపిద్దు క్లోజ్. అప్పుడే కలుపు. మంచిగా పట్టు. అది పద్ధతి పద్ధతి అంటే ఇది. ఇట్లా అప్పుడు నాయనమ్మ ఇట్లా ఎగిరేసేది అన్నట్టు అప్పట్లో. అబాబా బాబా జంపర్ ఎగిరితే సార్ అనుకుంటా. ఇసుకపోయాను ఇటు నడుచుకుంటా తీసుకోబా. ఏం లేక పై తినుడే మెల్లగా. ఇట్లా ఎంతసేపు ఉండాలి? ఒక 10 నిమిషాలు. చేపను అడగాలి ఉడికినావానే. షాపా? సారీ అమ్మ, ఎప్పుడు ఇది చేప అన్నత్తందే. ఇది పొద్దు నిజం షాపే అంటాను. ఎంట్రకి బయటి అసలు నిజానికి ఇట్ట కూడా తినొచ్చట్టుంది. పులుసు లేకుండా ఇదే ఫ్రై అయ్యింది కొంచెం. కానీ ఫ్రై అన్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. కొంచెం రేంజ్లో ఉంది స్మెల్. సీరియస్గా బాగుంది. ఆడికి ఆ తమ్ముడు అన్నాడు, ఏమన్నాడు? అన్న మీరు ఒకసారి తిన్నారు అనుకోని అన్న, మళ్ళీ గిన్నెల చెంబులు పట్టుకు ఇటు అవుతారు, మళ్ళీ ఉరుకొత్తారు చూడన్న అన్నాడు. కరెక్ట్. ఏ దగ్గర 2 కిలోలు ఇచ్చి పెద్ద చిన్నవి కావు, పెద్దవి మస్తు పెద్దవి. లాస్ట్కు కొత్తిమీర ఒకటి వేయాలి, కొత్తిమీర మసాలాలు ఒకటి వేయాలి. ధనియాల పొడి. ఓ ఇదే కాలిందానే. అవును, ఏం కాదు వాటర్. నేను ఒకసారి నీకు ఫస్ట్ ఒకసారి షాంపుల్ చూసి జంపర్ మే బంపర్. మరి అంతే కరెక్టే ఉందరా మామ? ఫస్ట్ అయితే మా చేసి టేస్ట్ చూసిండు, మస్తుందని చెప్తుండు. నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చూసిన. దీని సూప్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. గిన్నెని పోయి సాత్రాన్ని వేరే లెవెల్ ఉన్నది. కూరను ఎప్పుడైనా సరే తొందర తినాలని దన్న దింపొద్దు, కావాల్సినంతసేపు ఉడికిచ్చి దింపాలి. ఈ పక్కన వచ్చి ఆయిల్ చూసుకుంటే బతుకొచ్చుంటుంది. పచ్చిదండి చెప్పకుండా ఎత్తాను అన్ని, లాస్ట్కు సప్పుడు చేస్తలేవు. వంట మాస్టర్ అన్ని చెప్పొద్దట. చెప్పకపోతే ఈ సృష్టిలకు కొన్ని సీక్రెట్లు దాచుకోవాలి. అమ్మా, అందరు నేర్చుకుంటారా? మామ దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే నోరు ఊరుతుంది. ఇది చాలా మంది అన్నారు మా ఇండియన్ ఫుడ్ అని. ఒక్కొక్క ఏరియాలో దీన్ని తినేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. నాకు దీన్ని చూస్తుంటే తలకాయ కూర గుర్తొస్తుంది. మీకు మామూలుగా ఒక్కొక్కరికి చూస్తేనే తినబుద్ధి కావాలి. మటన్ ముక్కలు, తలకాయ కూర. జంపైంది అని ఒకసారి వచ్చింది ఆడ ఆగని అంటుంది. అది చాలా తినండి. ఆ ప్లేట్ కూడా ఇటు పెట్టి కాలుతుందరా బాగా. ఫస్ట్ పీస్ బాగుంది. పీస్ బాగుందా? అచ్చా పీస్ అయితే బాగుంది. దీన్ని ఫ్రై బాగుంటుంది అంటే ఎందుకో అనుకున్నా. ఈ కరకర అనేది బాగుంది. ఆయన అందుకనే ఫ్రై చేయమన్నాడు. ఫ్రై బాగుంటుంది అన్న. ఓన్లీ పీసులే ఇద్దరు కథం చేస్తారు దీన్ని ఈజీగా. ఈ చెయ్యి నన్ను వచ్చింది, అది నీదే, దాన్ని తినే ఇదే నన్ను వచ్చింది కాబట్టి అది బా సూపర్. ఇది దీంట్లో ఉంటుంది అది. అది హైలైట్. అది తినేదే అది. ఈ మిగతాయి మొత్తం షిప్పలు పడేసుడే. జుజుబి అబా అబా బాబా జంపర్ మే బంపర్.
అన్నం పక్క పెట్టేసి ముక్కలు తిన ముద్దవుతాం తిను ఎట్టుంది బా లోపల అది తగిలినప్పుడు ఒక రేంజ్లో ఉంటుంది కట్రా కిట్రా. ఫస్ట్ మా బావ వాటిని క్లీన్ చేస్తున్నప్పుడు గిన్నెగాన మనం ఎక్కడ తింటాం మొత్తం మిగిలిపోతుంది అన్నాడు. అసలుంటిది ఎంత కమ్మగా ఉందంటే ఇంకొకరికి లేకుండా తిన్నాం మా మేమే. నేను ఫస్ట్ టైం తిన్న టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఈ కర్రీనే ఇంకా రకరకాలుగా చెప్తారు, మనకు తెలిసింది చేసినాం. దీన్ని ఎట్లా తింటారు, టేస్ట్ అసలు మంచిగా ఉండదు కావచ్చు అనుకున్నా, కానీ మంచిగా వచ్చింది. చలో మామ రైట్, మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.